హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం రాయలసీమ స్పెషల్ అయిన ఉగ్గాని చేసుకుందాం. అది ఎంత టేస్టీయో అంత లైట్ ఫుడ్. రాయలసీమలో ప్రతి ఇంట్లోనూ ఇది కంపల్సరీ ఉంటుందండి. ఒకసారి మీరు టేస్ట్ చేశారంటే టిఫిన్ రెసిపీస్లో ఇది ఒక భాగం అయిపోతుంది. దానికోసం ముందు పప్పుల పొడి కంపల్సరీ ఉండాలి. అదేనండి మెయిన్ కూడాను. దానికోసం 3 టేబుల్ స్పూన్ల పుటానీ పప్పు, 2 రెమ్మలు చిన్నులపాయలు, 1/2 స్పూను జీలకర్ర, 3-4 ఎండుమిర్చి, ఇప్పుడు రుచికి తగ్గంత ఉప్పు, ఇవన్నీ మెత్తటి గ్రైండ్ చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి మన పప్పుల పొడి. ఇది స్టోర్ కూడా చేసుకోవచ్చు. స్టోర్ చేసుకుంటే మనం ఇట్టే చిటికలో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఉగ్గాని చేసేసుకోవచ్చు. దానికోసం తాలింపు కూడా మెయిన్. ఒక గరిట నూనె వేసుకొని పోపు దినుసులు కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది, కరకరలాడుతూ తినొచ్చు. ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేయండి. కొద్దిగా కరివేపాకు కూడా వేయండి. ఇవన్నీ చక్కగా వేయించుకున్న తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని సన్నగా తరిగి ఈ పోపులోకి వేయండి. తర్వాత ఒక 1/2 స్పూను పసుపు, కొద్దిగా ఉప్పు యాడ్ చేసి ఒక రౌండ్ కలదిప్పుకొని సిమ్లో స్టవ్ పెట్టుకొని మగ్గనిద్దాం. అది మగ్గేలోపు రబరాలు అని కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు, కొన్ని ప్రాంతాల్లో బొరుగులు అని పిలుస్తారు. వాటిని చక్కగా నేను చూపించినట్లుగా నీళ్ళల్లో కడిగి ఒక బౌల్కి తీసేసుకోండి. నేను చూపించిన క్వాంటిటీ కనీసం 3-4 తినొచ్చండి. కేవలం 1 నిమిషం మాత్రమే నీటిలో ఉంచి తీసేయండి. క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు టమాటాలు మగ్గినాయో లేదో చూద్దాం. మగ్గినాయో లేదో చూసుకోవాలంటే కాస్త గరిటతో నొక్కి చూస్తే తెలుస్తుంది. మగ్గిపోయింది. తడిపి పెట్టుకున్న ఆ మరమరాల్ని ఈ తాలింపులో వేసి పప్పుల పొడి 3-4 టేబుల్ స్పూన్లు చక్కగా వేసుకొని మొత్తం తాలింపు అంతా అటికి పట్టేటట్టు కలపండి. ఇది చక్కగా పొద్దున పూట టిఫిన్లో చేసుకోవచ్చు, సాయంత్రం స్నాక్గా కూడా తినొచ్చు. పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు అందరూ ఇష్టంగా తినొచ్చు. అంతేకాదండి, ఇది లైట్ ఫుడ్ కూడా, ఇట్టే అరిగిపోతుంది. ఇది చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు వేసుకుందాము. సరిపడా ఉప్పు వేసి చక్కగా ఇంకొక రౌండ్ చక్కగా కలుపుదాము. స్టవ్ కట్టేసి 1 నిమిషం అలా మూత పెడితే పోపు అంతా ఎవరాలకి పట్టిద్ది. ఇప్పుడు నిమ్మ చెక్క ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ పులుపు తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. ఈ పులుపుతోనే మంచి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఈ ఉగ్గానికి కాంబినేషన్ బజ్జీ. మీకు అరటికాయ బజ్జీ రెసిపీ కావాలంటే నా ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. చూసారుగా ఎంత సింపుల్గా అయిపోయిందో. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.